అమెరికా H1B వీసా దరఖాస్తుదారులకు పెద్ద దెబ్బే తగిలింది. డాలర్ డ్రీమర్స్ ఆశల మీద నీళ్లు చల్లుతోంది ట్రంప్ సర్కార్. ఇప్పటికే దాదాపు ఏడాది పాటు వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలకు విరామం కొనసాగుతుండగా తాజా పరిణామంతో అపాయింట్మెంట్లు నేరుగా 2027 సంవత్సరానికి మారాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతా కేంద్రాల్లో స్లాట్లు పూర్తిగా లభ్యం కాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే స్టాంపింగ్ కోసం భారత్కు వచ్చిన కొందరి ఇంటర్వ్యూలు రద్దు కావడంతో వారి ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. అమెరికాలో భార్యా పిల్లలను వదిలి వచ్చిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షునిగా అధికారం చేపట్టిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారటం తెలిసిందే. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఎక్కువగా భారతీయుల ప్రయోజనాలకు శరాఘాతంగా మారాయి. దీని ప్రభావం ముఖ్యంగా భారతీయ ఐటీ వృత్తి నిపుణులపై తీవ్రంగా పడనుంది. H1B వీసా దరఖాస్తుదారులకు అమెరికా అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. భారత్లోని అమెరికా కాన్సులేట్లలో భారీ బ్యాక్లాగ్లు పేరుకుపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతా కేంద్రాల్లో కొత్త ఇంటర్వ్యూ స్లాట్లు పూర్తిగా లభ్యం కాకపోవడంతో ఇప్పటికే ఉన్న అపాయింట్మెంట్లని అధికారులు 18 నెలలు వెనక్కి నెట్టి 2027 మధ్యకాలానికి మార్చినట్టు చెప్తున్నారు. వాస్తవానికి 2025 డిసెంబర్లో మొదలైన జాప్యం కారణంగా అప్పట్లో అపాయింట్మెంట్లని 2026కి మార్చారు. అనంతరం అవి 2026 అక్టోబర్కి, ఇప్పుడు నేరుగా 2027కి వాయిదా పడటం వృత్తి నిపుణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. H1B వీసా దరఖాస్తుదారులకు వచ్చే ఏడాది దాకా స్లాట్లు ఖాళీగా లేవంటే పరిస్థితి తీవ్రతను ఊహించుకోవచ్చు. ఇంటర్వ్యూలన్నీ ఏకంగా 2027కు వాయిదా పడుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 18న జరగాల్సిన ఇంటర్వ్యూ వచ్చే ఏడాది మే 24వ తేదీకి రీషెడ్యూల్ కావడం గమనార్హం. H1B వీసాలతో అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయ వృత్తి నిపుణుల్లో పలువురు అత్యవసర పనులు లేదా వీసా స్టాంపింగ్ గడువు ముగియటంతో స్వదేశానికి చేరుకున్నారు. వారంతా మళ్లీ అమెరికా వెళ్లాలంటే ఇక్కడ యుఎస్ కాన్సులేట్లలో స్టాంపింగ్ ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. స్లాట్లు దొరక్క ఇంటర్వ్యూకు హాజరయ్యే వీలు లేక వారంతా ప్రస్తుతం స్వదేశంలోనే చిక్కుకుపోతున్నారు. అమెరికన్ కంపెనీల యాజమాన్యాలు విధించిన గడువులోగా అక్కడికి చేరుకోకపోతే ఉద్యోగం ఊడిపోవటం ఖాయమని వారంతా ఆందోళన చెందుతున్నారు. వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లు మెయిల్స్ వస్తున్నాయని, కొన్ని ఇంటర్వ్యూలైతే పూర్తిగా రద్దయ్యాయని దరఖాస్తుదారులు చెప్తున్నారు. వీసాల గడువు ముగిసిపోతుండటంతో మళ్లీ స్టాంపింగ్ కోసం భార్యా పిల్లల్ని అమెరికాలో వదిలి స్వదేశానికి వచ్చిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెన్యువల్ దరఖాస్తుల ఇంటర్వ్యూలు వాయిదా పడి తిరిగి అమెరికాకు రాకపోవడంతో వారి భార్యా పిల్లలు తీవ్ర గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వీరిలో కొందరి పిల్లలు అమెరికాలో ఉండగా తల్లిదండ్రులు భారత్లో ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడుగా గోరు చుట్టే రోకటి దెబ్బల ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్టులు, హౌసింగ్ అగ్రిమెంట్లలో సమస్యలు తలెత్తుతున్నాయి. వీసా గడువు ముగిసిన చాలా మంది ఉద్యోగులకు వారి సంస్థల యజమానులు పొడిగింపులను కూడా ఇవ్వటం లేదు. దీనికి తోడు $1,00,000 ఫీజు ఉండటంతో కొత్త H1B వీసాల కోసం కంపెనీలు దరఖాస్తులు చేయటం లేదు. దీంతో వారి ఉద్యోగాలు ప్రమాదంలో పడే పరిస్థితి తలెత్తింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం అమెరికాలో ఉన్న వృత్తి నిపుణులు వీసా స్టాంపింగ్ కోసం తిరిగి భారత్కు వెళ్లొద్దని ఇమ్మిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు. గతంలో భారతీయులు ఇతర దేశాల్లోని అమెరికా కాన్సులేట్లలో వీసా స్టాంపింగ్ చేయించుకునే అవకాశం గతంలో ఉండేది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వెసులుబాటును కూడా రద్దు చేసింది. ఎవరైనా సరే సొంత దేశంలోనే వీసా స్టాంపింగ్ కోసం ప్రయత్నించాలని తేల్చి చెప్పింది. ట్రంప్ ప్రభుత్వం ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేస్తోందని, తాము అమెరికాకు వెళ్లకుండా కుట్రలు చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తోంది. విదేశీ ఉద్యోగులపై ఆంక్షలు విధిస్తోంది. H1B సహా ఇతర వీసాల దరఖాస్తుదారులపైన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. వారి సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియాలో చేసిన పోస్టులను, కామెంట్లను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు జల్లెడపడుతున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా చాలు దరఖాస్తులను బుట్టదాఖలు చేస్తున్నారు. జీవితకాలంలో ఎప్పటికీ అమెరికాలోకి ప్రవేశించే అవకాశం లేకుండా పోతోంది. అమెరికాలో H1B వీసాలపై ఉద్యోగాలు చేస్తూ స్వదేశానికి వచ్చేవారిది ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. ఇళ్లలో శుభకార్యాలకు హాజరయ్యేందుకు కొందరొస్తే కుటుంబ సభ్యుల మరణం లేదా అనారోగ్య సందర్భాల్లో పలకరింపుల కోసం వచ్చిపోతారు. మరోవైపు అగ్రరాజ్యంలో ఇప్పుడు దారుణమైన శీతాకాలం ఉంటుంది. చలికి తట్టుకోలేక స్వదేశంలో కొద్ది రోజులు గడిపి తిరిగి వెళ్లేవాళ్లుంటారు. ఇండియాకు రావాలంటే ముందే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటారు. అయితే స్వదేశానికి వెళ్లి తిరిగి రాలేని పరిస్థితి వస్తే ఏంటనే భయం ఏర్పడుతోంది. దీంతో వారు విధిలేని పరిస్థితుల్లో ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. కాగా స్వదేశానికి వెళ్లిన టెక్ ఉద్యోగులకు కేవలం 40 రోజుల పాటు వర్క్ ఫ్రం హోం అవకాశం ఇస్తారు. ఆ గడువు దాటితే ఉద్యోగం తీసేస్తున్నారు. ఎన్ని మెయిల్స్ పెట్టినా కంపెనీలు పట్టించుకోవటం లేదు. కంపెనీలు తమకు ఉద్యోగితో అవసరం చాలా ఉందని లెటర్ ఇస్తే అమెరికన్ కాన్సులేట్ అంగీకరిస్తుంది. అయితే ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ. అమెరికాలో టెక్నాలజీ సంస్థలు, విద్య, వైద్య రంగాల కంపెనీలు తమకు అవసరమైన వృత్తి నిపుణుల కోసం ప్రధానంగా విదేశీయులపైనే ఆధారపడుతున్నారు. వారికి H1B వీసాలు లభించడానికి సహకరిస్తున్నాయి.
వేలాది మంది H-1B వీసాదారులు స్వదేశాల్లోనే ఉండిపోవటం వల్ల ఆయా కంపెనీలు నష్టపోయే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ప్రాజెక్టులకు అంతరాయం కలుగుతోంది, వ్యయం పెరిగిపోతోంది. దీంతో చాలా కంపెనీలు విదేశీ నిపుణులను కాకుండా అమెరికన్లను ఎక్కువ జీతమైనా సరే చెల్లించి నియమించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నది కూడా ఇదే. అయితే ఇలాంటి కఠినమైన వీసా నిబంధనల వల్ల అంతిమంగా అమెరికాకు నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నిబంధనలు తట్టుకోలేని వృత్తి నిపుణులు అమెరికాను కాకుండా ఇతర దేశాలను తమ గమ్యస్థానంగా ఎంచుకునే అవకాశం ఉంది. ఫలితంగా నైపుణ్యం ఉండి కూడా విదేశీ ఉద్యోగులు అమెరికాలోకి రాకుండా ఆగిపోయి ఉంటుందని చెప్తున్నారు. అమెరికాకు ప్రతి ఏటా దాదాపు 7 లక్షల మంది భారతీయులు వెళ్తున్నారు. విద్య, విజిటింగ్ కోసం అమెరికా వెళ్తున్నారు. ఇందులో చదువు కోసం వెళ్లేవారు 3 లక్షల మంది. వీరిలో ఎక్కువ మంది చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగంలో చేరుతారు. ఏదో ఒక మార్గంలో H-1B వీసా పొందుతారు. ఈ వ్యవహారం ఇన్నాళ్లు సాఫీగానే సాగింది. అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా తిరిగి రాకతో అక్కడి పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. అగ్రరాజ్యంలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి తిప్పి పంపేయడం ఒకెత్తైతే అన్ని పత్రాలు సక్రమంగా ఉన్న ఏదో ఒక వంకతో తిప్పి పంపాలని నిర్ణయించుకుంది ట్రంప్ సర్కార్. దరఖాస్తు ఫీజును కూడా భారీగా పెంచడంతో పాటు వారి సోషల్ మీడియా మీద దృష్టి పెడుతోంది. అమెరికాకు వ్యతిరేకంగా పోస్టులు ఉంటే ఇక అంతే సంగతి. అమెరికా వ్యతిరేక శక్తులతో సంబంధాలున్నాయా, వారి జీవన విధానం ఏంటి అనేది కూడా చూస్తున్నారు. ఇందుకు జాతీయ భద్రతను కారణంగా చెప్తోంది ట్రంప్ ప్రభుత్వం.